నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంతువుల సంరక్షణ కోసం సొసైటీలను అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలి. జంతు హింస నివారణ చట్టాలు అమలులో అలసత్వం ఉండరాదు. ఎస్పీసీఏ నియమాలను పాటించకుంటే కోర్టు ధిక్కరణ చర్యలు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధికారుల సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత. తూర్పుగోదావరి జిల్లా నుంచి పలువురు బీజేపీలో చేరిక. ఈ నెల 21లోపు పేపర్ మిల్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే మళ్లీ ఉద్యమం. ప్రభుత్వం చర్చలు, కార్మికుల భవిష్యత్ రీత్యా ఉద్యమం వాయిదా. రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. జంతువులపై హింసను నివారించడానికి సొసైటీలను ఏర్పాటు చేయాలన్న నిబంధనలను తప్పక పాటించాలని తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మరియు రాష్ట్ర న్యాయ సేవల సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవల సంస్థ ఆధ్వర్యంలో గురువారం ఎస్పీసీఏ నియమాలపై తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల అధికారులతో జిల్లా కోర్టు ప్రాంగణంలో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ జంతువుల సంరక్షణ కోసం తప్పనిసరిగా సొసైటీలను, షెల్టర్లను ఏర్పాటు చేయాలన్న హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని అన్నారు. కొన్ని జిల్లాల్లో సొసైటీలు, షెల్టర్లు లేవన్న విషయం తమ దృష్టికి వచ్చిందని, ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం వీటి ఏర్పాటుపై దృష్టి సారించాలని చెప్పారు. వీటి కోసం అవసరమైన భూమి, నిధులు కేటాయించాల్సిందిగా ఆయా జిల్లాల కలెక్టర్లకు లేఖ రాయనున్నట్లు తెలిపారు. సొసైటీల వివరాలు, వాటి ద్వారా సంరక్షించబడిన జంతువుల సంఖ్య తదితర సమాచారాన్ని ప్రతి నెల డిఎల్ఎస్ఏకు పంపాలని అన్నారు. హైకోర్టు తీర్పులో సూచించిన జంతు సంరక్షణ చర్యలను తప్పక తీసుకోవాలని అన్నారు. చర్యలు చేపట్టకుండా ఉదాసీనత ప్రదర్శిస్తే కోర్టు ధిక్కరణ చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. జంతువులకు కూడా హక్కులు ఉంటాయని, వాటిని తరలించేటప్పుడు పశుగ్రాసం, నీరు తప్పక అందించాలని చెప్పారు. వాహనాల్లో కనీసం కదిలే అవకాశం కూడా లేకుండా పరిమితికి మించి జంతువులను తరలించడం క్రూరత్వం క్రిందకు వస్తుందన్నారు. ఇలా అక్రమంగా జంతువులను తరలిస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలని పోలీస్, రవాణా శాఖలకు సూచించారు. రక్షించిన జంతువులను సంరక్షించడం సంబంధిత శాఖల బాధ్యతని చెప్పారు. పట్టణాల్లో జంతువులను రోడ్లపై విడిచిపెట్టరాదని యజమానులకు సూచించారు. గాయపడిన జంతువుల చికిత్స కోసం అంబులెన్సులు ఉన్నాయని, దీనికై 1962 నెంబర్ను సంప్రదించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిఎల్ఎస్ఏ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి, ఎస్సీబీ కోర్టు జడ్జ్ ఎల్ వెంకటేశ్వరరావు, తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన రంపచోడవరం రెవెన్యూ డివిజన్, పోలీస్, రవాణా, పశుసంవర్ధక, సమాచార మరియు పౌర సంబంధాలు, వాణిజ్య పన్నులు, పంచాయతీ, అటవీ, మార్కెటింగ్, పురపాలక శాఖల అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈస్ట్ గోదావరి జిల్లా అంటే ఈస్ట్ గోదావరి జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ వచ్చి అమలాపురము, కాకినాడ, ఈస్ట్ గోదావరి ప్లస్ మనకి అల్లూరు సీతారామరాజు 4 జిల్లాలు కలుస్తాయి. మాకు హానరబుల్ హైకోర్టు వారి నుండి వచ్చిన డైరెక్షన్స్ ప్రకారం క్రూయల్టీ టు యానిమల్స్ యాక్ట్ అనేది ఒకటి ఉంది. దాని ప్రకారం కూడా సొసైటీ ఒకటి ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ యాక్ట్ రూల్స్ అనేవి 2001లో ఫ్రేమ్ చేయడం జరిగింది. 2001లో ఫ్రేమ్ చేసిన తర్వాత దానికి ఒక సొసైటీ ఉండాలి, ఒక కమిటీ ఫామ్ చేయాలి, మెంబర్స్ ఉండాలి. మంత్లీ ఒకసారి వాళ్ళు మీటింగ్ పెట్టుకుని యానిమల్స్కి మనం ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నాము అనే దాని మీద డెసిషన్స్ తీసుకుని ఎన్ని కేసెస్ రిజిస్టర్ చేశారు, లేకపోతే ఎన్ని యానిమల్స్ని సీజ్ చేసి ప్రొటెక్ట్ చేశారు, ఎక్కడ హ్యాండ్ ఓవర్ చేశారు అనేది రిపోర్ట్స్ మాకు డిఎల్ఎస్ఏకి పంపించవలసిందిగా ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ 2017లో ఫైల్ చేస్తే దానిలో రిట్విషన్లో డైరెక్షన్ హానరబుల్ హైకోర్టు వారు ఇచ్చున్నారు. దానిలో భాగంగానే ప్రతి నెల కూడా మేము యానిమల్ హస్బెండరీ ప్లస్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి దగ్గర నుంచి రిపోర్ట్స్ రిసీవ్ చేసుకుని ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా హానరబుల్ హైకోర్టు వారికి పంపించడం జరుగుతుంది. దీనిలో ఉన్న రూల్స్, గైడ్లైన్స్ ప్లస్ జిస్ట్ ఆఫ్ ఆ రిట్ పిటిషన్లో ఆర్డర్ ఏంటంటే, సొసైటీలో మన కాన్స్టిట్యూషన్ ప్రకారం బీయింగ్ హ్యూమన్ బీయింగ్స్ వీ హ్యావ్ సర్టెన్ రైట్స్ అండ్ డ్యూటీస్.
అలాగే యానిమల్స్ కూడా వాళ్ళ లైఫ్స్ని కూడా ప్రొటెక్ట్ చేసి వాటిని సేఫ్ గార్డ్ చేయాల్సిన బాధ్యత మనకి కాన్స్టిట్యూషన్ ప్రకారము ఇచ్చున్నారు. బీయింగ్ పబ్లిక్ మనము ఎవరైతే ఈ రెస్పెక్టివ్ ఆర్గనైజేషన్స్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా యానిమల్ హస్బెండరీ, పోలీస్ డిపార్ట్మెంట్, అలాగే ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు, రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా బ్లాంకెట్ ఫార్మాలిటీ కింద వాళ్ళ డ్యూటీస్ చేస్తున్నామా అనేది కాకుండా ఈ క్రూయల్టీ టు యానిమల్స్ యాక్ట్ అనే దాన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఆ యాక్ట్లో ఉన్న దాని ప్రకారం దీనికి వైలేషన్స్ అయితే కనుక పనిష్మెంట్స్, నాట్ ఓన్లీ ఫైన్స్, పనిష్మెంట్స్ కూడా ఇంపోజ్ చేయడం అవుతుంది. దాని తర్వాత ఏ నేరాలు చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయని చెప్పి ఆ యాక్ట్ డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు హానరబుల్ హైకోర్టు వారి డైరెక్షన్ మేరకు ఈ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ డిపార్ట్మెంట్స్ వాళ్ళని పిలిపించి మీటింగ్ పెట్టించి వాటిలోని ప్రోగ్రెస్ ఏంటి, ఎలా జరుగుతుంది అనేది అసెస్ చేసుకోవడం జరిగింది. దీని ప్రకారం చూస్తే ఆ స్ట్రిక్ట్గా ఆ రిట్ ఆర్డర్ అనేది ఇంప్లిమెంట్ అవుతున్నట్లుగా అనిపించట్లేదు. ఇంకా డిస్ట్రిక్ట్స్ బైఫర్కేట్ అయిన తర్వాత ల్యాండ్స్ అలాట్ చేయడం అనేది కూడా పెండింగ్లో ఉన్నట్లుగా ఉంది. వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసిన ప్రాబ్లమ్స్, ఇష్యూస్ ఏంటంటే ల్యాండ్ నాన్ అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్స్, 50 lakhs ఫర్ ఈచ్ షెల్టర్ అలాట్ చేసినప్పటికీ కూడా ల్యాండ్ లేకపోవడం మూలంగా షెల్టర్ కట్టట్లేదు. ఒక్కొక్క ప్రైవేటు ఆర్గనైజేషన్స్ గోశాలలు కానీ అట్లాంటి వాటికి ఇచ్చినప్పుడు వాళ్ళు ఈ యానిమల్స్ని తీసుకుని మళ్ళీ రీసైకిల్ చేసి వేరే వాళ్ళకి అమ్మేయడం కానీ, లేదంటే కనుక చట్టాన్ని ఉల్లంఘించే విధంగా వాటిని డిస్పోజ్ చేయడం కానీ జరుగుతున్నారని తెలుస్తుంది. యానిమల్స్ కూడా మనకున్న విధంగానే వాటికి కూడా హక్కులు ఉన్నాయి, కాపాడవలసిన బాధ్యత మనకుంది. సో మీలో ఎవరైనా కానీ బీయింగ్ పబ్లిక్ ఓనర్స్ కూడా ఆవుల్ని కానీ గేదెల్ని కానీ రోడ్ల మీదకి విడిచిపెట్టేసి మాకెందుకులే అన్నట్లుగా పట్టకుండా వదిలేస్తే మున్సిపాలిటీ వాళ్ళు, యానిమల్ హస్బెండరీ వాళ్ళు తీసుకెళ్ళి సరైన ట్రీట్మెంట్ ఇప్పించిన తర్వాత కూడా వాటిని తీసుకెళ్ళి సేఫ్ గార్డ్ చేయట్లేదు. ఒకవేళ వాళ్ళు ఓనర్స్ అయ్యుండి ఆ యానిమల్స్ని తీసుకెళ్లకుండా రోడ్డు మీదకి వదిలేస్తే ఇంక నుండి అలా వాళ్ళకి రిటర్న్ చేయడం కూడా ఉండదు. కొన్ని రూల్స్ కానీ వైలేట్ చేసినట్లుగా ఉంటే, అదే కాకుండా అలా పబ్లిక్ న్యూసెన్స్ చేసి వాటిని దెబ్బలు తగిలేలాగా చేసినందుకు వాళ్ళ మీద కూడా కేసు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ యాక్ట్ ప్లస్ రూల్స్ ప్రకారం అందరూ కూడా ఎప్పుడు ఎక్కడ గమనించినా కానీ వాహనాలు కూడా ఆవులు కానీ గేదెలు లాంటివి కానీ ఎలాంటి యానిమల్స్నైనా ట్రాన్స్పోర్ట్ చేయాలి అంటే దానికి పర్టికులర్ కేటగిరీ ఆఫ్ వెహికల్ని వాళ్ళు అడాప్ట్ చేసుకుని దానిలో మాత్రమే ట్రాన్స్పోర్ట్ చేయాలి. అలా ట్రాన్స్పోర్ట్ చేయకుండా వాటికి పశుగ్రాసం కానీ గాలి నీరు అందకుండా చేసినట్లయితే కనుక వాళ్ళు కూడా దానికి వైలేషన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్ యాక్ట్ కిందకు వస్తుంది. పటిష్టమైన మోడీ నాయకత్వం, బీజేపీ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై రాజమహేంద్రవరం వివిధ మండలాల నుంచి సుమారు 100 మంది బీజేపీ పార్టీలో చేరారు. స్థానిక క్వారీ ఏరియా జిల్లా పార్టీ కార్యాలయంలో తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర సమక్షంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో పార్టీలో నూతనంగా చేరిన వారికి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలని సూచించారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర నాయకులు అడబాల రామకృష్ణ, రొంగల గోపి శ్రీనివాస్, యనుమల రంగబాబు, కొరగంటి సతీష్, పొన్నాల లక్ష్మీ సంతోషి, పొట్లూరి రామ్మోహన్ రావు, వీర వీరాంజనేయులు, యానపు యేసు, నరేష్ కుమార్ యాదవ్, కాశీ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ స్థాయికి ఎదిగినటువంటి పార్టీ, కార్యకర్తలకి అమితమైనటువంటి గౌరవాన్ని ఇచ్చేటువంటి పార్టీ. మనందరికీ తెలుసు నరేంద్ర మోడీ గారు ఏ విధంగా పార్టీకి తన సేవలను అందించారు. అదేవిధంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు కావచ్చు, ఏ విధంగా వారి సేవలను అందించారు. వారందరినీ కూడా పార్టీని తల్లిగా భావించి పార్టీకి వారి సేవలను అందిస్తూ పరోక్షంగా దేశానికి కూడా వారు సేవ చేసినటువంటి నేపథ్యంలో వారందరినీ కూడా గుర్తించి గౌరవించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కనుక కార్యకర్తలకి ఎప్పుడూ కూడా పెద్దపీట వేస్తూ వారిని గౌరవించుకుంటూ వస్తున్నాం. అదేవిధంగా ఈ మధ్య కాలంలో కూడా చూసాం, సోము వీర్రాజు గారు కావచ్చు, పాక సత్యనారాయణ గారు కావచ్చు, వారందరూ కూడా కార్యకర్తల స్థాయి నుండి ఏ విధంగా ఎదిగి వచ్చారో మనందరం కూడా చూసినటువంటి విషయం. కనుక ఖచ్చితంగా పార్టీని నమ్ముకుని సేవ చేసినట్లయితే పార్టీ ఎప్పటికైనా సరే కార్యకర్తల్ని గుర్తిస్తుంది అని చెప్పడానికి ఇదే నిదర్శనం అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అదే సేవ చేసినటువంటి సేవ మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. ఆనాడు ఏదైతే విశ్వసిస్తూ వచ్చిందో నేటికి సైతం అదే విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ఆ కళ ఏదైతే ఉందో వాటిని సాకారం చేస్తూ 370 అధికరణ రద్దు కావచ్చు, అదేవిధంగా పౌరసత్వ చట్ట సవరణ కావచ్చు, ఇవన్నీ కూడా దేశానికి రక్షణ కల్పించాలి.
దేశ సేవకి పెద్దపీట వేస్తూ భారతీయ జనతా పార్టీ ఆనాటి నుండి నేటి వరకు కూడా దేశ సేవకి అంకితమవుతూ వచ్చినటువంటి పార్టీ. వెళ్ళేవాళ్ళం, బండి మీద వెళ్ళేవాళ్ళం. కానీ ఈవేళ పార్టీలో అనేక మంది చేరుతున్నారు. వారందరూ కూడా కండువాలు కప్పుతున్నాం. మన పార్టీలో ఒకసారి చేరారంటే వారిని స్వీకరించి వారికి పని అలవాటు చేసి సమాజంలో పనిచేసే విధంగా తీర్చిదిద్దేటువంటి సాధన భారతీయ జనతా పార్టీ. పార్టీలో సరదాగా చేరడం అనేది కాదు. ఎవరైతే ఈవేళ కుమార్ గారి పార్టీలో కొంతమంది యువకులను చేర్చారు, ఈ చేర్చిన వాళ్ళందరినీ ఒక వ్యక్తి చేత, అందులో ఉత్సాహంగా ఉన్న వ్యక్తి చేత 25 మంది సభ్యులుగా, ఒక 3 క్రియాశీలక సభ్యులుగా కుమార్ గారు తయారు చేసి యాడ్ చేసి లిస్ట్ ఇవ్వాలి. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంతగా గొప్పగా ఘనంగా నిర్వహించిన మన కుమార్ యాదవ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. అలాగే ఈరోజు నేను మన బీజేపీ పార్టీలోకి రావడానికి గల కారణం, గత 5 సంవత్సరాల్లో మన మాజీ ప్రభుత్వం ఎన్ని అక్రమాలు, ఎన్ని అధర్మాలు ఎన్ని చేసిందో మనం అందరం చూస్తూనే ఉన్నాము. ఇక మీద నుంచి ఈ కూటమి ప్రభుత్వం అనేది మనకు వచ్చి ఒక సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరంలో ఎన్ని మంచి పనులు జరిగినాయో, ఎంత బాగా జరిగిందని చెప్పి మనం అందరం చూస్తున్నాము. అలాగే మేడం పురంధేశ్వరి గారి ఆధ్వర్యంలో, అలాగే సోము వీర్రాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు నేను బీజేపీ పార్టీలోకి చేరడం జరిగింది. ఈ రోజు నుంచి రాజమండ్రి చుట్టుపక్కల కానీ, రాజమండ్రి అర్బల్ కానీ, రూరల్ కానీ, ఏదైనా సరే, ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా సరే నాకు ఒక్క ఫోన్ చేయండి. నేను వెంటనే వచ్చి అక్కడికి వచ్చి మీ సమస్యని పరిష్కరిస్తాను. నేను అలాగే పరిష్కరించడానికి కృషి చేస్తాను, పరీక్షిస్తాను కూడా, సాల్వ్ చేస్తాను కూడా నేను. సో ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. నా నెంబర్ వచ్చేసి 9381619275. ఇది నా నెంబర్. మీకు ఏ సమస్య ఎక్కడున్నా సరే, చిన్న వీడియో కానీ లేదంటే ఒక్క మెసేజ్ కానీ నాకు పెట్టినా సరే, నేను అక్కడికి వచ్చి వెంటనే ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తాను. భారత్ మాతాకి జై. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న పేపర్ మిల్ కార్మికుల సమస్యలపై ప్రభుత్వంతో సానుకూల వాతావరణంలో చర్చలు జరుగుతున్న తరుణంలో కార్మికుల భవిష్యత్ రీత్యా తన ఉద్యమాన్ని వాయిదా వేసుకుంటున్నట్లు రాజానగరం మాజీ ఎమ్మెల్యే, తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడు జక్కంపూడి రాజా తెలిపారు. పేపర్ మిల్ న్యాయమైన డిమాండ్ల పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 14వ తేదీ నుంచి జక్కంపూడి రాజా స్థానిక కృష్ణసాయి కళ్యాణ మండపంలో రిలే నిరాహార దీక్ష చేపట్టిన సంగతి విదితమే. జక్కంపూడి దీక్ష నేపథ్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో గురువారం ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శేషగిరి బాబు సమక్షంలో కార్మిక శాఖ ఉన్నతాధికారులతో మిల్లు యాజమాన్యం, మిల్లుకు చెందిన 11 యూనియన్ల నాయకులతో చర్చలు జరిపిన సంగతి విదితమే. ప్రభుత్వ వర్గాలతో మిల్లు యాజమాన్యం, కార్మికుల మధ్య చర్చలు ఈ నెల 21కు వాయిదా పడిన క్రమంలో జక్కంపూడి రాజా శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజకీయ రంగు పొలమకుండా ప్రతి పార్టీ నాయకులు పేపర్ మిల్ కార్మికుల సంక్షేమం, వారి న్యాయమైన కోరికల దిశగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. తాను కూడా స్వార్థరహితంగా ఈ ఉద్యమాన్ని చేపట్టినట్టు, కార్మికుల సంక్షేమం చేయగా వాయిదా వేసుకున్నట్లు తెలిపారు. కార్మికుల సమస్య పరిష్కారంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, యాజమాన్యం వ్యక్తిగత ఈగోలకు పోవద్దని హితో పలికారు. గత 5 ఏళ్లు అధికారంలో ఉన్నది తానేనని, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తానే కార్మికుల తరపున ఉద్యమం చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయని, వారికి న్యాయం జరుగుతుందని, తన ఉద్యమాన్ని వాయిదా వేసుకోవాలని కార్మికులు కోరిన మీదట తన ఉద్యమాన్ని వాయిదా వేసుకున్నట్లు ఆయన తెలిపారు. పేపర్ మిల్ 100 ఏళ్ల చరిత్రలో ఏ సంవత్సరం కూడా సంవత్సరం మించి నూతన వేతన ఒప్పందాలు జరిగిన సందర్భం లేదని, కేవలం గత 5 ఏళ్లలోనే వేతన ఒప్పందం జాప్యం జరిగిందని తెలిపారు. గత 2014 నుంచి 2024 వరకు పేపర్ మిల్ ఆదాయ వ్యయాలను, లాభాలను పరిశీలించినట్లయితే 3 ఆదాయం పెరిగిందన్నారు. అదే సమయంలో కార్మికుల జీతభత్యాలు ఘనంగా తగ్గాయని, అధికారుల జీతభత్యాలు 3 పెరిగాయని అన్నారు. పేపర్ మిల్ లాభాల్లో నడుస్తున్నప్పుడు లాభాలకు కారకులైన కార్మికుల కష్టానికి తగ్గ ఫలితం పేపర్ మిల్ యాజమాన్యం పెంపుదల చేయడానికి యాజమాన్యానికి వచ్చిన నష్టం ఏంటని ప్రశ్నించారు. స్థానిక మిల్లులోని కొందరు అధికారులు చేస్తున్న స్వార్థపూరిత రాజకీయాల వల్లనే యాజమాన్యం, ప్రభుత్వం తప్పుదోవ పడుతుందని అన్నారు.
ఏమైనా కార్మికుల భవిష్యత్ దృష్ట్యా ప్రభుత్వంతో సానుకూల వాతావరణంలో చర్చలు జరుగుతున్న దృష్ట్యా తన ఉద్యమాన్ని వాయిదా వేసుకోవాలని కార్మికుల విజ్ఞప్తి మేరకు తన ఉద్యమాన్ని ఈ నెల 21వ తేదీ వరకు వాయిదా వేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సిపి నాయకులు, వైసీపీ నాయకులు చెల్లుబైన వేణుగోపాలకృష్ణ, నందిపు శ్రీనివాస్, డివి రెడ్డి, గడ్డం రమణ తదితరులు పాల్గొన్నారు. సమస్యలు ఒక పక్కన, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి సమస్యలు మరో పక్కన. పర్మనెంట్ ఎంప్లాయీస్కి గడిచినటువంటి 100 సంవత్సరాలుగాను, కనీసం మనం గడిచినటువంటి 30-40 సంవత్సరాలు తీసుకుంటే ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి, ప్రతి 3.5 సంవత్సరాలకు ఒకసారి అగ్రిమెంట్ జరుగుతుంది. ఆ వేతన ఒప్పందంలో, ఆ వేజ్ అగ్రిమెంట్లో జీతపత్యాలు కానీ మిగతా ఇతర వెల్ఫేర్స్కి సంబంధించినటువంటి స్కీమ్స్ లేకపోతే ఏవేవైతే యాజమాన్యం కార్మికులకు చేయాల్సినటువంటి మంచికి సంబంధించినటువంటి, కార్మికులు ఎంత ప్రొడక్షన్ తీయాలి, ఇటువంటి అన్ని అంశాల మీద కూడా కూలంకుషంగా చర్చించుకుని వాటి మీద ఒక ఫైనల్గా ఒక అగ్రిమెంట్కి వచ్చి వాటిని అనుసరించి పరిశ్రమను నడిపేటటువంటి కార్యక్రమం చేస్తారు. కానీ గడిచినటువంటి 6 సంవత్సరాలుగా 2019 సంవత్సరం చివరిలో డిసెంబర్ నాటికి అయిపోయినటువంటి అగ్రిమెంటు ఈవేళకి కూడా కొత్తగా ఎన్నికలు జరగట్లేదు, మరో పక్కన అగ్రిమెంట్ కూడా చేసుకునేదానికి ముందుకు రావట్లేదు. ఎలక్షన్లు జరగనివ్వకుండా యాజమాన్యమే కొంతమంది కార్మిక నాయకుల ముసుగులో ఉన్నటువంటి బ్రోకర్ల చేత హైకోర్టులో కేసులు వేయించి ఎలక్షన్ జరగనివ్వకుండా తాత్సారం చేసినటువంటి కార్యక్రమం చేశారు. మరో పక్కన ఏదైతే పర్మనెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి ఆ అగ్రిమెంట్ జరిగితే పెరగాల్సినటువంటి జీతం ఉందో దానిని కూడా పెంచకుండా ఆ జీతం కూడా పెరగకుండా ఎప్పటికప్పుడు అడ్డుపడుతూ వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. 5 సంవత్సరాల పాటు వైసీపీ ప్రభుత్వంలో అధికారంలో ఉన్న నాయకులు నేటి కార్మికుల తరపున పోరాడుతున్నామని చెబుతున్న నాయకులు ఎందుకు నూతన వేతన ఒప్పందం చేసుకోలేకపోయారని టీఎన్టీయూసీ నాయకులు విమర్శించారు. స్థానిక పేపర్ మిల్ టీఎన్టీయూసీ కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్య శ్రీనివాసరావు మాట్లాడుతూ గత 5 ఏళ్లు వైసీపీ పాలనలో మిల్లు కార్మికుల సమస్యను వైసీపీ వర్గపోరుతో వెంటిలేటర్లపై పెట్టేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎంపీ పురంధేశ్వరి, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసుల సంయుక్తంగా పేపర్ మిల్ కార్మికుల సమస్యకు పరిష్కారం ఉందన్నారు. దానికోసం కృషి చేస్తుందని అన్నారు. గత వారం రోజులు బట్టి ప్రభుత్వ ఉన్నతాధికారులు, కార్మిక శాఖ అధికారులు, యాజమాన్యం కార్మికులతో చర్చలు జరుపుతుందన్నారు. పై నెల 21వ తేదీన జరగాల్సిందని, త్వరలోనే కార్మికులకు నూతన వేతన ఒప్పందం జరుగుతుందని, న్యాయమైన వారి డిమాండ్లు నెరవేరుతాయని అన్నారు. 2019 ముందు తెలుగుదేశం హయాంలోనే వేతన ఒప్పందం జరిగిందని, ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వంలో జరగలేదని, ఇప్పుడు రాజకీయ స్వార్థ ప్రయోజనాలతో ఉద్యమం చేస్తున్న నాయకులు గుర్తించాలని అన్నారు. గత ప్రభుత్వంలో పరంపర పేరుతో కార్మికులను దోపిడీ చేసినది వైసీపీ వారేనని విమర్శించారు. టీఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు నక్క చిట్టిబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన కార్మికుల ప్రయోజనాల కోసం యాజమాన్యంతో చర్చలు జరుపుతుందన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన వైసీపీ నాయకులు కార్మికులను రెచ్చగొట్టి స్వార్థ రాజకీయ మైలేజీ కోసం కంటితుడుపు ఉద్యమాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కార్మికులపై ప్రేమ ఉంటే గత 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నాయకులు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. మిల్లులో సుమారు 3,500 మంది కార్మికులు ఉన్నారని, వారి సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. కొందరు వైసీపీ నాయకులు రెచ్చగొట్టే ధోరణి పట్ల కార్మికులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ సమావేశంలో తెలుగుదేశం నాయకులు నల్లం శ్రీనివాస్, కాశీ నవీన్ కుమార్, మధ్య రాంబాబు, దాస్యం ప్రసాద్, చినరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క యాక్షన్ జరుగుతున్నప్పుడు కాడి నుంచి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పేపర్ మిల్ కార్మికులకు న్యాయం చేయాలనేటువంటి విషయంలో మన రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు కొడతానే ఉన్నారు. దీనిపై ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి మంచి అగ్రిమెంట్
చేసేందుకు చర్యలు తీసుకుంటానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ప్రజలు తిరస్కరించిన గత వైసీపీ మాజీ నాయకులు ఇప్పుడు నేను తగుదనమ్మా అని చెప్పి ఈ కార్మికుల మధ్యలోకి వచ్చి చిచ్చు పెట్టి సమస్యలను తెక్కకుండా చేసే పరిస్థితి కనిపిస్తూ ఉన్నారు. దానికి మేమే చేసేస్తాం కార్మికులకి న్యాయం చేస్తాం అనేటువంటి బిల్డప్ ఇచ్చే పరిస్థితి కనపడతా ఉంది. ఈ బిల్డప్ గత 5 సంవత్సరాలు ఏం చేశారు? మరి ఆ రోజు మీరు చేస్తుంటే ఈ సమస్య వచ్చేది కాదు కదా. అదే కాకుండా గతంలో 2014, 2019 వరకు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ అగ్రిమెంటు ఖచ్చితంగా కూడా మా హయాంలో జరిగింది. ఆ అగ్రిమెంట్ని అయిపోయి 6 సంవత్సరాలు అయినప్పటికీ కూడా గత గవర్నమెంట్ పట్టించుకోవడం మానేసి కాలయాపన చేస్తూ వచ్చింది. అందరికీ నమస్కారం. మరి ఈ రోజున టీఎన్టీసీ ఆధ్వర్యంలో మరి కార్మిక సమస్యల మీద ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు, ఈ రోజున పేపర్ మిల్లో కార్మికులు ఎన్ని రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారో, ఎన్ని సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారో. మరి ఈ 5 సంవత్సరాల నుంచి కూడా నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి గత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు, మేనేజ్మెంటు, అలాగే లేబర్ కమిషనరు వీళ్ళందరూ కూడా చాలా కార్మికులకి మంచి అగ్రిమెంట్ చేయడం జరిగింది. మరి ఆ రోజున మరి అందరూ కూడా చాలా ఆనందపడ్డారు. మరి తర్వాత మరి మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఒక నాయకుడు ఉన్నాడు. ఆ నాయకుడు వైసీపీ వాళ్ళు లాక్కెళ్ళారు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత పరం కార్యక్రమం పెట్టి మరి కోట్లాది రూపాయలు సంపాదించుకుని మరి ఈ వర్గపోరులో మాజీలు ఎవరైతే ఉన్నారో వర్గపోరులో ఇక్కడున్న కార్మికులకి అందరికీ కూడా అన్యాయం జరిగే విధంగా మరి ఎవరికి కూడా న్యాయం జరగల. ఈ 5 సంవత్సరాలు వాళ్ళు కొట్లాట్లు, వాళ్ళ పోరాటాలు, వాళ్ళ ఒకరినొకరు విమర్శించుకోవడాలు చేసుకుని కార్మికుల సమస్యలను పట్టించుకోవడం మానేసి ఈ రోజున నేను తగుదనమ్మా అంటూ మరి ఎవరైతే మాజీలు అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ కార్మికులకు మేము న్యాయం చేస్తాం, లేకపోతే మేము ధర్నాలు చేస్తాం, లేకపోతే నిరాహార దీక్షలు చేస్తాం, ఉద్యమాలు చేస్తాం అని చెప్పడం జరుగుతోంది. ఒకటే చెప్తున్నాం, గతంలో 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మీరు కార్మికులకు ఏం న్యాయం చేశారు ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. మీరు వర్గపోర్లని కొట్టుకోవడం జరిపోయిందే తప్ప కార్మికుల పట్ల ఎప్పుడూ కూడా ఎవరు స్పందించిన సందర్భాలు లేవు. మరి ఈ రోజులు చూసుకున్నట్లయితే మరి ఎవరైతే స్థానిక శాసనసభ్యులు, మా స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, అలాగే పురంధేశ్వరి గారు, అలాగే కూటమి నాయకులు దుర్గేష్ గారు వీళ్ళందరూ కూడా ఇవాళ కార్మికుల పక్షాన మరి సమావేశాలు ఏర్పాటు చేసి కార్మికులతో మాట్లాడి వారి సమస్యలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, యాజమాన్యం దృష్టికి, లేబర్ కమిషనర్ దృష్టికి వీళ్ళందరి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఈ సమస్యను మనం 14వ తారీఖునే అయిపోతుందని మేము అంతా అనుకున్నాం. మళ్ళీ దాన్ని 21వ తారీఖుకి వాయిదా వేయడం జరిగింది. 21వ తారీఖుకి మరి 99% కార్మికులకి న్యాయం జరుగుద్దని అధికారులు కార్మికుల పక్షాన స్పందించడం జరుగుతుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఇటువంటి పరిశ్రమల్ని తేవడానికి మరి అనేక దేశాలు తిరిగి, అనేక ప్రాంతాలు తిరిగి మన రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడం జరుగుతుంది. రేషన్ డీలర్లకు కమిషన్ పెంచాలని రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్వి రామారావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్వి రామారావు మాట్లాడారు. రేషన్ పంపిణీ నిరంతరాయంగా జరుగుటకు సర్వర్ ఫ్రీక్వెన్సీని పూర్తి స్థాయిలో ఇవ్వాల్సిందిగాను, డ్వాక్రా గ్రూపులు నిర్వహిస్తున్న మహిళల దుకాణాలకు నామినీ ఇప్పించాలని ఆయన కోరారు. రేషన్ డీలర్ల శ్రమను గుర్తించి అదనపు పని దినాలకు అదనపు ఆదాయాన్ని కల్పిస్తూ కమిషన్ కూడా పెంపుదల చేసి నాన్ పీడీఎస్ సరుకులు కూడా అమ్ముకొనుటకు ఒక సర్క్యులర్ ఇప్పించాలని రాష్ట్ర అధ్యక్షుడు రామారావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. డోర్ డెలివరీ నిమిత్తం అదనంగా 5 పని దినాలు పెంచడం జరిగిందని, కానీ డోర్ డెలివరీ నిమిత్తం అయ్యే ఖర్చు డీలర్లు భరించలేని పరిస్థితి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రేషన్ బియ్యం పక్కదారి పట్టడంలో అక్రమ రవాణాలో డీలర్లకు ఎలాంటి సంబంధం లేదని విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
చౌక దుకాణాల ద్వారా అందించే బియ్యం పక్కదారి పట్టడానికి రేషన్ కార్డు లబ్ధిదారులే కారణమని ఆరోపించారు. విలేకరుల సమావేశంలో సంఘం జనరల్ సెక్రటరీ మొనగా గిరిజారావు, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు బివిఎన్ సాయిరెడ్డి, కాకినాడ జిల్లా అధ్యక్షుడు నల్ల వెంకటేశ్వరరావు, రాజమండ్రి అర్బన్ అధ్యక్షుడు నమ్మి వెంకటేశ్వరరావు, కొత్తపేట డివిజన్ అధ్యక్షుడు బాబీ, రాజమండ్రి రూరల్ అధ్యక్షులు కొమ్మిశెట్టి వీర్రాజు, సీతానగరం అధ్యక్షుడు వి సూరిబాబు, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. డీలర్ల ద్వారా పంపిణీ మొదలుపెట్టిన తర్వాత మాకు ఒక సహాయకుడు కావాలి. అంటే మేము మిషన్ కొడితే అతను తూకం చూసి కార్డు హోల్డర్కి ఇస్తాడు. కాబట్టి అతనికి అదనంగా ఖర్చు అవుతుంది. కాబట్టి ఇప్పుడున్న టైం ప్రకారంగా మనకు వచ్చి కమిషను కరెంటు ఛార్జీలకి, హౌస్ రెంట్కి సరిపోతుంది. కాబట్టి ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. అది మీ పత్రికా ముఖాల ద్వారా, మీ ఛానల్ ద్వారా మేము కోరుకునేది ఏంటంటే, డీలర్కి వచ్చే ఆదాయం తక్కువ కాబట్టి కమిషన్ మేము 3 రూపాయల వరకు అడిగాము. అది కంపల్సరీగా మాకు ఇప్పించాలని చెప్పి కోరుకుంటున్నాం. మీ ద్వారా కూడాను ఏంటంటే మాకు ₹1.60 కానీ ₹2 కానీ ఇస్తారన్నట్టుగా తెలిసింది. అలా ఇచ్చినా మాకు ఓ మాత్రగా సరిపోతుందే తప్ప పూర్తిగా డీలరు జీవనోపాధికి సరిపోదు. కాబట్టి మాకు కంపల్సరిగా ₹3 కమిషన్ ఇప్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే మాకు రావాల్సిన ICDS, MDM బిల్లులు 2015 నుంచి 2023 వరకు ఇస్తామన్నారు. బిల్లులు పెట్టుకోమన్నారు. బిల్లులు కూడా పెట్టుకోవడం జరిగింది. ఆ డబ్బులు కూడా త్వరగా ఇప్పించాలని కోరుతున్నాం. అలాగే మాకు 65 సంవత్సరాలు దాటిన వృద్ధులందరికీ డోర్ డెలివరీ ఇవ్వమంటున్నారు. అది 100% మేము సక్సెస్ చేస్తున్నాం. అలాగే దాంట్లో చిన్న చిన్న మార్పులు చేసి, మార్పులు అంటే కొంతమంది ఉపాధి హామీ పథకానికి పనుల్లోకి వెళ్ళిపోతున్నారు. అలాంటి వాళ్ళ ఇంటికి 2-3 సార్లు వెళ్ళవలసి వస్తుంది. వాళ్ళకి VRO అథెంటికేషన్ ఇచ్చినట్లయితే మేము పట్టుకెళ్ళి వాళ్ళకి డోర్ డెలివరీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రభుత్వం తరఫున మాకు ఇచ్చిన లిస్టు దాఖలా ఎవరికైనా సరే డోర్ డెలివరీ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే లిస్టులో లేని ముసలి వాళ్ళకి కూడా మేము డోర్ డెలివరీ ఇస్తున్నాం. వాటిని కూడా లిస్టుల్లో చేర్చి అది కూడా డోర్ డెలివరీ ఇమ్మనమని చెప్పేసి మేము కోరుతున్నాం మీ ద్వారా. రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు శ్రీ 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 వారాహిదేవి పీఠం నిర్వాహకులు పామర్తి బాబురావు, విజయలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు శ్రీ 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 వారాహిదేవి పీఠం ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపుకు ఏర్పాటు చేశారు. పీఠం నిర్వాహకులు పామర్తి బాబురావు, విజయలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో వైద్య శిబిరం జరిగింది. ఈ వైద్య శిబిరంలో ఆకాశం గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ హేమా మాలిని, డాక్టర్ అంజనలు పాల్గొని వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో షణ్ముఖ లయన్స్ క్లబ్ అధ్యక్షులు పామర్తి నాగరాజు, జనరల్ మేనేజర్ హిమశంకర్, గార్డ్స్ ఫర్ RTI జాతీయ అధ్యక్షులు వరద నాగేశ్వరరావు, జాతీయ మహిళా అధ్యక్షురాలు ఆకుల విజయభారతి, సంఘ సేవకురాలు అలజంగి పార్వతి, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కొంతమూరు గ్రామంలో వారాహిదేవి ఆలయం పక్కనే వారాహిదేవి ఆలయ వ్యవస్థాపకులు పామర్తి బాబురావు, విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు ఆకాశం గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ రాజమండ్రి, అమలాపురం, తాడేపల్లిగూడెం 3 బ్రాంచుల ఆధ్వర్యంలో ఈరోజు మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెడికల్ క్యాంపులో షుగర్కు, బీపీకి, అలాగే గుండె సంబంధిత వ్యాధులకి, అలాగే ఆడవాళ్లలో నెలసరి సమస్యలకి, వెన్నుపూస నొప్పులకి, మోకాళ్ళ నొప్పులకి, దగ్గు, రొంప, జ్వరం ఇలా ప్రతి వ్యాధికి కూడా వ్యాధి నిర్ధారణ కోసం షుగరు, బీపీ పరీక్షలు అన్నీ కూడా చేయడం జరుగుద్ది. వ్యాధి నిర్ధారణ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా, ఆరోగ్యశ్రీ కార్డు లేకపోయినా మా 3 బ్రాంచుల్లో ఎక్కడైనా ఆపరేషన్స్ అనేవి ఉచితంగా చేయడానికి ఈ క్యాంపులో డిజైన్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ అద్భుత అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. ఆకాశం హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ హేమా మాలిని, MD DGO గారు ఇలాంటి క్యాంపులు పెట్టి ప్రజలకు సేవ చేయడంలో ముందుంటారు. అలాగే ఆవిడ కూడా ఈ క్యాంపుకి వస్తున్నారు. అలాగే ఈ క్యాంపులో జనరల్ మెడిసిన్ డాక్టర్ అంజనా గారు కూడా క్యాంపులో వచ్చి ఎంతోమంది పేషెంట్లకి గైడ్ చేసి ప్రతి ఒక్కరిని కూడా రోగరహిత ప్రజల్ని మార్చడంలో ఆవిడ ఫస్ట్ ఉంటారు. అలాగే డాక్టర్ రామ్మోహన్ గారు జనరల్ సర్జన్, ఆ డాక్టర్ గారు కూడా వస్తున్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ 5 రోజులకి మందులు ఉచితంగా ఇవ్వడం జరుగుద్ది. అలాగే వ్యాధి నిర్ధారణ అయిన ప్రతి ఒక్కరికి కూడా హాస్పిటల్లో 5 రోజుల వరకు
ఉచితంగా ఓపీ చూడబడును. అలాగే సర్జరీలు ఏమన్నా పడితే ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ ఉన్నా లేకపోయినా కూడా ఉచితంగా సర్జరీలు చేయడానికి నిర్ణయించడం జరిగింది. సో కొంతమూరు గ్రామ ప్రజలందరూ కూడా ఈ అద్భుత అవకాశాన్ని ఇప్పటి నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని రోగరహిత కొంతమూరు గ్రామంగా చేయాలని, ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నానండి. థ్యాంక్ యూ అండి. స్థానిక 46వ వార్డ్ నందనగర్ డౌన్ ఏరియాలో గల శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో ఆషాఢ మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా అమ్మవారికి శాకంబరి అలంకరణ మరియు ఆషాఢ సారి సమర్పణ వైభవోపేతంగా జరిగింది. కమిటీ మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. స్థానిక 46వ వార్డ్ నందనగర్ డౌన్ ఏరియాలో గల శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో ఆషాఢ మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా అమ్మవారికి శాకంబరి అలంకరణ మరియు ఆషాఢ సారి సమర్పణ భక్తుల సహాయ సహకారములతో వైభవోపేతంగా జరిగింది. కమిటీ మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ, బొట్టు గాజులు పసుపు కుంకుమలు పట్టు చీరలు తెచ్చినాము తల్లి. విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ, బొట్టు గాజులు పసుపు కుంకుమలు పట్టు చీరలు తెచ్చినాము తల్లి. అమ్మలగన్నా అమ్మవు నీవే, ఆది పరాశక్తివి నీవమ్మ. అమ్మలగన్నా అమ్మవు నీవే, ఆది పరాశక్తివి నీవమ్మ. ఆత్మగల్ల మా తల్లివి నీవే, అవతారమూర్తివి నీవేనమ్మా. ఆత్మగల్ల మా తల్లివి నీవే, అవతారమూర్తివి నీవేనమ్మ. జగముల నేలే మా జగదాంబ, జాలి చూపి మా పూజలందుకోవే. విజయవాడలో వెలసిన శ్రీమాత్రే నమః. రాజమహేంద్రవరం స్థానిక 46వ వార్డులో గల శ్రీ కనకదుర్గా అమ్మవారి ఆలయం వద్ద ఆషాఢమాస ఆఖరి శుక్రవారం సందర్భంగా గత 6 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి శాకంబరి అలంకరణ మరియు సారే సమర్పణ కార్యక్రమాలు కూడా భక్తుల యొక్క సహాయ సహకారాలతో కమిటీ వారి ఆధ్వర్యంలో వైభవోపేతంగా జరిగాయి. స్థానిక మహిళలు అదేవిధంగా భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది అమ్మవారి యొక్క అనుగ్రహంతో సర్వే జనా సుఖినో భవంతు అని చెప్పేసి అమ్మవారికి ప్రార్థన చేశారు. శ్రీమాత్రే నమః. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. జంతువుల సంరక్షణ కోసం సొసైటీలను అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలి. జంతు హింస నివారణ చట్టాలు అమలులో అలసత్వం ఉండరాదు. SPCA నియమాలను పాటించకుంటే కోర్టు ధిక్కరణ చర్యలు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధికారుల సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత. తూర్పుగోదావరి జిల్లా నుంచి పలువురు బీజేపీలో చేరిక. ఈ నెల 21 లోపు పేపర్ మిల్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే మళ్లీ ఉద్యమం. ప్రభుత్వం చర్చలు, కార్మికుల భవిష్యత్ రీత్యా ఉద్యమం వాయిదా. రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.